జనగామ మున్సిపాలిటీలో ఉత్కంఠకు తెరపడింది. హోరాహోరీగా సాగిన రాజకీయ సమరంలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంతో జనగామ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ప్రజాస్వామ్య విలువలు మరొకసారి విజయం సాధించాయి. మొత్తం 32 మంది సభ్యుల ఓటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ పార్టీకి 16, బీఆర్ఎస్ పార్టీకి 16 ఓట్లు రావడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఇరుపక్షాలు సమానంగా నిలవడంతో అధికారులు డ్రా పద్ధతిని అనుసరించాయి. అదృష్ట దేవత కాంగ్రెస్ పక్షాన నిలిచింది. డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి కడకంచి బాలామణి పేరు రావడంతో ఆమెను చైర్మన్గా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. డబ్బు రాజకీయం, రౌడీ రాజకీయం ఓడిపోయి ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి అక్రమాలకు దేవుడే తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఈ విజయోత్సవంలో ప్రభుత్వ విప్ బీర్లా ఇలయ్య, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొని నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. అందరికి ఎందుకంటే సమయం లేదు. నేను హైదరాబాద్ బయలుదేరాను. మళ్ళీ మీతో మీరందరూ మీరు సెలబ్రేట్ చేసుకోండి.